కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? ప్రముఖ డెలివరీ సంస్థలు 10 నిమిషాల్లో ఆర్డర్ చేరవేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ భాగస్వాములు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యంతో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి సంస్థలు తమ యాప్లు మరియు ప్రకటనల నుండి 10 మినిట్ డెలివరీ అనే ట్యాగ్లైన్ను తొలగించడానికి అంగీకరించాయి. బ్యాంకాక్ లోని లాట్ క్రాబామ్ జిల్లాలో ఆఫీసు భవనంలోని 3వ అంతస్తులో ఉన్న టాయిలెట్ ను శుభ్రం చేస్తున్న మహిళా క్లీనర్ కు శిశువు ఏడుపు వినిపించడంతో క్లీనర్ సమయస్ఫూర్తితో ఆ పసికందు ప్రాణం కాపాడింది. కొన్ని గంటల్లోనే ఆ బిడ్డను అక్కడ పడేసినట్లు గుర్తించారు. నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల శిశువు చేతులు తెల్లగా పాలిపోయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈ రోజు ఒక ఈ-రిక్షా డ్రైవర్ తన జేబులో బతికున్న పాముతో రావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీపక్ అనే వ్యక్తి పాము కాటుకు గురి అయ్యాడు. తనను ఏ పాము కుట్టిందో డాక్టర్లకు చూపిస్తే సరైన చికిత్స అందుతుందని భావించిన అతను ఆ పామును తన జాకెట్ జేబులో వేసుకుని ఆసుపత్రికి వచ్చాడు. ఆపిల్ సంస్థ, గూగుల్ సంస్థల మధ్య కుదిరిన భారీ ఏఐ ఒప్పందంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ఈ డీల్ తో గూగుల్ చేతుల్లోకి అపరిమిత అధికారం పెట్టినట్టే అని, ఈ ఒప్పందం వల్ల ఏఐ రంగంలో గూగుల్ గుత్తాధిపత్యం మరింత పెరుగుతుందని మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి గాను చిరంజీవి సుమారు 70 కోట్ల నుండి 75 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. చిరంజీవి కెరీర్లోనే ఇది అత్యధిక రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.